హాయ్ అండి. నమస్తే. ఇవి మన బాల్కనీలో ఉన్నటువంటి రోజా మొక్కలండి. ఎంత పెద్దగా పెరిగిపోయాయో చూడండి. మనకి అటు ఇటు నడుస్తున్నా కాసేపు బాల్కనీలో కూర్చోవాలన్నా కూడా ఈ ముళ్ళనేవి గుచ్చుకుంటున్నాయనమాట. ఈ మొక్క అయితే చూడండి మరి ఎంత హైట్‌గా అయితే పెరిగిపోయిందో, ఆ గ్రిల్ కన్నా కూడా హైట్ పెరిగిపోయిందనమాట. ఇవి రెండే 2 కొమ్మలున్నాయండి. ఇంకా ఇవొచ్చేసి బాటిల్ కంపోస్ట్ అండి. ఇవి నేను మినీ కంపోస్ట్ కింద పెట్టాను. ఈ విధంగా అయితే సైడ్ కొమ్మలన్నిటిని కూడా కట్ చేసేస్తున్నానండి. ఇలా కట్ చేయటం వల్ల మనకి కొత్త చిగుళ్ళనేవి వచ్చేసి మొక్క అనేది మళ్ళీ హెల్తీగా పెరుగుతుందండి. అలాగే ఉంచామంటే మొక్క అనేది ముదిరిపోతుందనమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా మొదట్లోకి ఒక జాన్ వరకైతే ఉంచేసి ఈ విధంగా అయితే కట్ చేశానండి. ఇక్కడ మాత్రం కట్ చేద్దాం అనుకునేసరికి అక్కడ చిగురొచ్చేసి ఒక చిన్న మొగ్గయితే ఉందండి. ఆ కొమ్మనైతే అలాగే ఉంచేసాను. చూడకపోతే కట్ చేద్దును. ఇదిగోండి చూసారు కదా! అక్కడ ఒక చిన్న మొగ్గయితే వచ్చేసిందండి. ఇదిగో చూడండి. ఇదొచ్చేసి నాటు గులాబీ అనమాట. మా చిన్నతనంలో అయితే నాటు గులాబీ పూలు రూ. 1 ఒక పువ్వు ఇచ్చేవాళ్ళండి. రోజు స్కూలుకెళ్తూ ఒక పువ్వు కొనుక్కొని అలాగా పెట్టుకొని వెళ్ళేవాళ్ళమనమాట. నెక్స్ట్ ఇదొచ్చేసి యెల్లో కలర్ రోజా అండి. ఇది కూడా బాగా హైట్ పెరిగిపోయింది. ఆకులు చూడండి పండిపోతూ ఉన్నాయన్నమాట. మాడిపోయినట్లయి. ఇక ఈ కొమ్మల్ని కూడా కట్ చేసేస్తున్నానండి. ఇక్కడ కూడా పైన చిగురు మీద అయితే కొంచెం చిగురొచ్చేసి చిన్న మొగ్గయితే ఉంది చూసారు కదా! ఈ కొమ్మనైతే వదిలేసేసి మిగిలినటువంటి కొమ్మలన్నిటిని కూడా కట్ చేస్తున్నానండి. ఇవొచ్చేసి హైబ్రిడ్ గులాబీ అనమాట. చిన్నతనంలో అయితే హైబ్రిడ్ గులాబీ పూలు ఒక రూ. 2 అలా చెప్పేవాళ్ళండి. నాటు గులాబీ మాత్రం రూ. 1కే వచ్చేది. ఇలాగైతే కొమ్మలన్నిటిని కూడా కట్ చేసేస్తున్నాను. కొంచెం గట్టిగా అయితే ఉన్నాయండి. ఇంకొకటి ఈ గులాబీకి మాత్రం యెల్లో కలర్ గులాబీకి ఎక్కడ ముల్లన్న మాట లేదండి. ముల్లు లేకుండా అయితే ఉందనమాట. ఓకే అండి. ఫైనల్‌గా అయితే ఈ విధంగా అయితే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఆ మిగిలిన కొమ్మలకి ఆకులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తీసేస్తున్నానండి. మనం ఆకుల్ని తీసేయాలనమాట. అలా తీసేసినప్పుడు అవి మనకి తొందరగా అయితే కొత్త చిగుళ్ళని పెట్టుకొని కొమ్మలొచ్చేసి చక్కగా పూలనేవి వస్తాయండి. ఇలాగ మనము కనీసము నెలకొకసారైనా, 2 నెలలకోసారైనా కానీ ఇలాగ ఆకులన్నీ తీసేస్తూ, కొమ్మల్ని కట్ చేస్తూ ఉండాలండి. లేదంటే ఇలాగ విపరీతంగా పెరిగిపోయి ఇంక ముదురు మొక్కల కింద అయిపోతాయన్నమాట. మనకి ఇంక పూలు కూడా ఎక్కువగా రావు. ఓకే అండి. ఈ చివర కొమ్మ మాత్రం ఉంచేసి మిగిలిన కొమ్మలన్నిటిని కూడా కట్ చేసేసి ఎక్స్‌ట్రాగా ఉన్నటువంటి ఆకులను కూడా ఇలాగైతే రిమూవ్ చేసేసాను. ఫైనల్‌గా చూడండి ఈ చెట్టు అయితే ఇలా ఉందన్నమాట. ఓకే అండి. ఇంక ఇలా కట్ చేసేసిన తర్వాత ఇంక నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కన ఉన్నటువంటి వైట్ గులాబీ అండి. ఇవొచ్చేసి స్ట్రాబెర్రీ మొక్కలనమాట. చిన్న పాట్‌లో సీడ్సే వేశానండి. చక్కగా జెర్మినేషన్ అయితే అయ్యాయి. ఓకే అండి. ఇంకా నెక్స్ట్ ఇదొచ్చేసి వైట్ గులాబీ అండి. ఈ వైట్ గులాబీ కూడా కాదు ఇది ఆరెంజ్ అండి. ఆరెంజ్ కలరు. ఇది అయితే మరీ బాగా పెరిగిపోయి గాలిలకైతే కొమ్మ కూడా విరిగిపోయింది. చివరొక పువ్వుంది. ఇక ఈ కొమ్మల్ని కూడా ఇలాగైతే బ్రూమింగ్ అయితే చేసేస్తున్నా అండి. మనమైతే ఇలా కట్ చేయడానికి బాధ అనిపిస్తుంది కానీ అలాగా కట్ చేస్తేనే అవి చక్కగా హెల్తీగా అయితే గ్రో అవుతాయన్నమాట. ఇది మాత్రం చాలా గట్టిగా ఉందండి. ఎంత కట్ చేస్తున్నా గాని అవ్వట్లేదు. ఇంక అందుకని చెప్పేసి అక్కడ వదిలేసి పైన సైడ్ కొమ్మలన్నీ కూడా తీసేస్తున్నాను. ఈ కొమ్మ మాత్రం బాగా సైడ్‌కి బాగా పెరిగిపోయి చివరైతే ఒక్క పువ్వు అయితే వచ్చేసిందండి. ఇదిగో ఆ పువ్వు కోసం అయితే ఉంచేసాను ఇన్ని రోజులు. ఇంకా ఆ పువ్వు కూడా ఇంకా వాడిపోయే స్టేజ్‌కొచ్చేసింది. ఇంక ఈ విధంగా అయితే కట్ చేసేసి తీసేస్తున్నానండి. దీని ఆకులు కూడా ఇలాగ బాగా ముదిరిపోయి పండిపోయినట్లు అయితున్నాయన్నమాట. మొక్క ఎప్పుడు హెల్తీగా ఫ్రెష్‌గా ఇప్పుడే నాటిన కొత్త మొక్కలాగా ఉండాలి అంటే మాత్రం ఇలాగ మనం బ్రూమింగ్ చేసుకుంటూ ఆకులన్నీ తీసేస్తూ ఉండాలండి. అప్పుడే కొత్త ఆకులనేవి వస్తాయన్నమాట. ఓకే అండి. ఇంకా నెక్స్ట్ ఇదైతే కట్ చేశాను. నెక్స్ట్ ఇదొచ్చేసి వైట్ గులాబీ అండి. దీనికి కూడా ఒక కొమ్మకైతే పువ్వయితే ఉంది. ఆ పువ్వున్న కొమ్మనైతే అలాగుంచేసి మిగిలిన కొమ్మలనైతే ఇలా కట్ చేస్తున్నానండి. అలా కట్ చేస్తున్నప్పుడు కొన్ని ముళ్ళు గూడా గుచ్చుకుంటున్నాయనమాట. చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటా ఉండాలి. ఓకే అండి. ఈ కొమ్మల్ని కూడా నీట్‌గా కట్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఉన్నటువంటి గులాబీని కూడా కట్ చేశానండి. ఇది రెడ్ గులాబీ అనమాట. ఈ కొమ్మ నుంచేసి మిగతాయన్ని కూడా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందండి. చక్కగా ఒట్టి కొమ్మలే ఉన్నాయన్నమాట. నేను ఈ వీడియో మాత్రం ఇవాళే చేసి ఇవాళ ఎడిటింగ్ చేసి పోస్ట్ అయితే చేస్తున్నానండి. ఇంక నెక్స్ట్ మనం కట్ చేయగా ఈ మిగిలిన ఆకులున్నాయి, కొమ్మలున్నాయి చూడండి. ఆ కొమ్మల్ని మాత్రం నేను వేస్ట్‌గా పారేయకుండా ఆ కొమ్మల్లోంచి ముదురుగా గట్టిగా ఉన్న కొమ్మల్ని తీసుకొని సైడ్ ఉన్నటువంటి ఆకులన్నిటిని కూడా తీసేసి ఇలాగైతే చిన్న కుండీలోనికైతే ప్లాంటింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ విధంగా అన్ని కొమ్మలైతే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత చిన్న పాట్స్‌నైతే తీసుకొని సాయిల్ గట్టిగా ఉంటుంది కదా! వాటర్‌ని పోసి మెత్తబడిన తర్వాత ఈ కొమ్మలన్నిటిని కూడా అందులో గుచ్చుతున్నానండి. ఇలా గుచ్చేసి కొన్ని వాటర్‌నైతే పోసేసిన తర్వాత ఈ కొమ్మల ద్వారా కూడా మనం రోజా మొక్కలనైతే గ్రో చేసుకోవచ్చండి. అందుకోసమని చెప్పేసి ఇలా గుచ్చేసాను. ఇప్పుడు పైనుంచి ఇలాగా వాటర్ పోసేసి పైనుంచి ఇలాగా ఒక కవర్‌నైతే కవర్ చేస్తున్నానండి. ఇప్పుడైతే వర్షం పడేలాగే ఉంది కానీ, ఒకవేళ మళ్ళీ రేపు ఎండ రావచ్చు కదా! 2 రోజుల తర్వాతైనా గానీ, ఖచ్చితంగా వారం రోజులకైతే చిగుర్లనేవి వస్తాయండి. అందుకోసమని చెప్పేసి ఈ విధంగా అయితే ఉంచాను. కవర్‌లో పెట్టేసి ఆ కవర్ కూడా కొంచెం హోల్స్‌కి పెట్టేసాననమాట. ఓకే అండి. ఇప్పుడు కట్ చేయగా మిగిలిన ఆకులు ఇవన్నీ చూసారుగా, ఇవి వేస్ట్‌గా అయితే పాడేనండి. దీన్ని కంపోస్ట్‌లోకైతే వేస్తాను. బ్యాక్ సైడ్ గార్డెన్‌లో కంపోస్ట్ బిన్ అయితే పెట్టుకున్నాను ఒక బకెట్‌ని. అందులో అయితే వేస్తూ ఉంటాను. సో, ఈ ఆకులన్నిటిని కూడా
నేను కంపోస్ట్‌లో వేస్తాను. అలాగే ఇంకెలాగో కట్ చేశాం కదా! ఈ పాట్స్ అన్నిటిని కూడా ముందుకు లాగి కుండీలన్నిటిని ఆ వెనక సైడ్ చూడండి ఎంత డస్ట్ అంతా ఉందో, ఈ ఎండిపోయిన ఆకులు, రాలిపోయినయి అన్నీ పడేసి, వర్షానికి మట్టి అంతా పడి చూడండి. ఇంక ఇదంతా కూడా నీట్‌గా ఒకసారి నీట్‌గా చిమ్మేసానండి. అన్నీ ఇట్లాగ ముందుకు లాగేసుకొని కుండీలన్నిటిని చిమ్మేసుకున్న తర్వాత, ఇప్పుడు ఇదంతా కూడా ఎత్తేస్తున్నానండి. ఈ ఆకులన్నిటిని కూడా నేను కంపోస్ట్ బిన్‌లో వేస్తాను. లాస్ట్‌లో వేసేది చూయిస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంక కొన్ని వాటర్‌ని తీసుకొని ఇవి నేనైతే ఈజీ మెథడ్‌లో ఇలాగైతే క్లీన్ చేసుకుంటానండి బాల్కనీలో పూల మొక్కల్ని. 2, 2 కుండీలు ముందుకు లాగేసుకొని చక్కగా వాటరేసి కడిగేసిన తర్వాత కుండీలనైతే వెనక్కి పెట్టేస్తాను. ఈ విధంగా అయితే నీట్‌గా అది కడిగేసానండి. వారానికి ఒకసారైనా సరే కంపల్సరీగా మనం ఇలాగ క్లీన్ చేసుకోవాలండి. లేదంటే అక్కడ డస్ట్ అంతా పేరుకొని పోయి మనకి వాటర్ పడ్డప్పుడు, ఇంకా వాటర్ పోసినప్పుడు అలాగే చిన్న చిన్న పురుగులు అవన్నీ వస్తుంటాయనమాట. ఇలా క్లీన్ చేసుకున్నామంటే నీట్‌గా అనేది ఉంటుంది. టైల్స్ అనేవి కూడా మనకి మార్బల్స్ కూడా పాడైపోకుండా ఉంటాయి బండలనేవి. ఓకే అండి. ఇలాగ అంతా కూడా నీట్‌గా కడిగేసిన తర్వాత చూడండి చక్కగా ఇలాగైతే సర్దేశాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఈ మిగిలిన భాగం అంతా కూడా కట్ చేశాను. కడిగేసానండి. శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ ఆకులున్నాయి చూడండి కట్ చేసిన ఆకులు వీటినైతే మనము కంపోస్ట్ బిన్‌లో అయితే వేసేద్దాం రండి. ఇదండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ గార్డెన్ అనమాట. ఈ కంపోస్ట్ బిన్ రోజు మన కిచెన్ వేస్ట్ అంతా కూడా ఇలా వేసి పెడుతూ ఉంటాను. ఇందాక రంప పొట్టు కూడా వేసానండి. ఇప్పుడు వీటిలో మనకి గులాబీ కొమ్మలను కూడా వేసేస్తున్నాను. ఇలాగ డైలీ వచ్చి కిచెన్ వేస్ట్‌ని వేస్తాను. మనకు ఒక నెల, 2 నెలలకి వాతావరణాన్ని బట్టి మనకి కంపోస్ట్‌గా అయితే రెడీ అవుతుంది. ఇదే బకెట్ యూజ్ చేస్తూ ఉంటాననమాట. ఓకే అండి. ఫైనల్‌గా మన బాల్కనీ లుక్ అయితే ఇలా ఉందనమాట. చూడండి. ఇవి ఖచ్చితంగా ఇగులొచ్చిన తర్వాత మళ్ళీ 1 వీక్‌కి ఖచ్చితంగా అయితే వీడియో పోస్ట్ చేస్తానండి. అందుకోసం అని చెప్పేసి ఇవాళే ఇలాగ క్లీన్ చేసిన తర్వాత ఇవాళే వీడియో అయితే అప్‌లోడ్ చేశానండి. నెక్స్ట్ ఖచ్చితంగా 1 వీక్ తర్వాత మళ్ళీ ఇదే రోజు వీడియో పోస్ట్ చేస్తాను. ఈ గుచ్చిన కొమ్మలు బ్రతికాయా లేదా అని. అలాగే నెక్స్ట్ ఈ కట్ చేసిన కొమ్మలకి చిగుళ్ళు ఎలా వచ్చాయా అని. ఓకే అండి. ఇది అనమాట ఇవాల్టి వీడియో. లెంత్ ఎక్కువైందని అనుకోవద్దండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ సజెషన్ కూడా నాకు తెలియచేయండి. మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని క్లిక్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.